రుద్రునిరా పిల్ల వీరభద్రునిరా చుక్కలన్నీ చీకట్లో లెక్క పెట్టి చెప్పగల మరో బాలచంద్రునిరా మరో బాలచంద్రునిరా బస్తీ బజార్ పారా హుషార్ బస్తీ బజార్ పారా హుషార్ మూడు కళ్ళ రుద్రునిరా పిల్ల వీరభద్రునిరా మూడు కళ్ళ రుద్రునిరా పిల్ల వీరభద్రునిరా హై హై హో హో హై వేదమంటి తాళి తీసి జూదమాడుకుంటున్న మొగుల మొగుల వీపున మద్దెల దరు వేస్తా నీళ్ళు ఒళ్ళు గుల్ల చేసి కళ్ళు తాగి గెంతుతున్న కొండ ముచ్చు నాయాళ్ళకి బొండ వేసి లాగిస్తా కాకి బట్టలు కట్టి లాఠీ చేతను బట్టే కేడీలను చూసి కోడి కొక్కరకో అందిరో కాకి బట్టలు కట్టి లాఠీ చేతను బట్టే కేడీలను చూసి కోడి కొక్కరకో అందిరో బస్తీ బజార్ పారా హుషార్ బస్తీ బజార్ పారా హుషార్ మూడు కళ్ళ రుద్రునిరా పిల్ల వీరభద్రునిరా మూడు కళ్ళ రుద్రునిరా పిల్ల వీరభద్రునిరా చుక్కలన్నీ చీకట్లో లెక్క పెట్టి చెప్పగల మరో బాలచంద్రునిరా మరో బాలచంద్రునిరా బస్తీ బజార్ పారా హుషార్ హే బస్తీ బజార్ పారా హుషార్ మున్సిపాలిటీ టౌను మురిగి కంపు కొడుతుంటే ముక్కు మూసుకుంటున్న పల్లెటూరు మాదిరా అచ్చోసిన ఆంబోతులు దొంగ నోట్లు వచ్చేస్తే బొక్కలోన త్రోసి వాళ్ళ మక్కిలిరగ కొడతా పల్లె తల్లి నొక్కేసి పట్నమేలు మా రాజుల తుప్పు వదల కొట్టందే డప్పు ఊరుకోదురా పల్లె తల్లి నొక్కేసి పట్నమేలు మా రాజుల తుప్పు వదల కొట్టందే డప్పు ఊరుకోదురా బస్తీ బజార్ పారా హుషార్ హే బస్తీ బజార్ పారా హుషార్ మూడు కళ్ళ రుద్రునిరా పిల్ల వీరభద్రునిరా మూడు కళ్ళ రుద్రునిరా పిల్ల వీరభద్రునిరా చుక్కలన్నీ చీకట్లో లెక్క పెట్టి చెప్పగల మరో బాలచంద్రునిరా మరో బాలచంద్రునిరా బస్తీ బజార్ పారా హుషార్ హే బస్తీ బజార్ పారా హుషార్ అవును దొంగల వాళ్ళైతే నువ్వెందుకయ్యా పారిపోయావు పొద్దున మీ కానిస్టేబుల్ నా దగ్గరున్న వస్తువులన్నీ దబాయించి కాజేశాడండి మా అక్క ఏమైందో తెలియక అల్లాడిపోతుంటే మళ్ళీ ఇంతలోకి కాకి బట్టలు కనిపించేసరికి భయపడి పారిపోయానండి రాయలే సార్ అతను నక్సలైట్ అని అనుమానించాను సార్. కరెక్ట్ ఏమిటి చెప్పు తీసుకొడతాను ఈ ముఖం చూస్తుంటే నీకు తీవ్రవాదులుగా కనిపించాడయ్యా మర్యాదగా అతని దగ్గర తీసుకున్నవన్నీ తీసుకొచ్చి ఇచ్చాయి అవన్నీ ఇంటి దగ్గర ఉన్నాయి సార్ తెల్లారంగానే తీసుకొచ్చి ఇచ్చేస్తాను సార్. కరెక్ట్ రావయ్యా మీ అక్కయ్య కనిపించే వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండవయ్యా ఇదిగో మా ఇంటికి తీసుకొచ్చి అతను అన్ని అతనికి ఇచ్చాయి అలాగే సార్. సరేనా చంద్రం యూ డోంట్ వర్రీ మీ అక్క ఎక్కడున్నా సరే వెతకమని మా కానిస్టేబుల్స్ పంపిస్తారుగా ఇంకా ఎందుకు దిగులు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అనగానే పొంగిపోతాను అనుకోకు అతని దగ్గర తీసుకున్నవన్నీ తెచ్చావా మా పిల్లలు ముందులు మింగేశారు సార్. మా ఆవిడ జున్ను లాగించేసింది సార్. ఇదిగోండి సార్ ఖాళీ గిన్నె. ఇదిగో బాబు నీ గిన్నె. బాబు నీ బట్టలు ఎత్తుకుపోయిన రిక్షా వాణ్ణి శ్రమించి పరిశ్రమించి శోధించి సాధించి తెచ్చాను. ఇదిగో నీ బట్టలు. నీ జేబులోంచి కొట్టేసిన 76 రూపాయలు. వెరీ గుడ్ సార్ మరి నా ప్రమోషన్ సార్. ముందు నీ ఉద్యోగం పక్కన చూసుకో. డాడీ ఈ అబ్బాయితో నేను ఆడుకోవచ్చా? తప్పు బాబు అబ్బాయి అనకూడదు
చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాను చంద్ర. అయితే ఈ రోజు నుంచి నేను నీకు అన్నయ్యని. కమాన్. అవును సాంబయ్య గారు, రాత్రి మన కొంపల్లో దొంగలు పడ్డారట. మన కొంపలో కాదండి, నా కొంపలో. అవునట, మీ ఆవిడ ఏదో చేయబోయారట. మా ఆవిడ చేయకూడదే చేశాడు. లేకపోతే ఏమిటా పేరు శాస్త్రి, పాపం ఆ కుర్రోడు చిన్నోడు, వాళ్ళ అక్క కోసం పట్నం వచ్చాడు. మీ ఆవిడ ఏదో చేశాడంట. మరీ చిన్న కురవాడా? పేరు శాస్త్రి గారు, మా అక్క ఇంటికి తాళం వేసింది ఏమిటి? చెప్పండి, సంబంధం తెచ్చిన వాళ్ళు మీరేగా. మా అక్క రమ్మంది, బావేవాడు. చిన్న పిల్లవాడివి, జరిగిన ఘోరం వింటే తేరుకోలేవేమో బాబు. జరిగింది తెలియకపోతే నాకు మతిపోయేలాగుంది. అసలు ఏమైందో చెప్పండి. జైల్లో ఉంది మీ అక్కయ్య. అర్ధరాత్రి వేళ వచ్చి అక్క అక్క అంటావేంట? ఇదేమన్నా ధర్మసత్రం అనుకున్నావా? వెళ్ళా. సార్ మీకు దండం పెడతాను, మా అక్కను ఒకసారి చూడమండి. చూడాలనంటే నీ ఇష్టం వచ్చినప్పుడు కుదరతాయా? రేపు వచ్చి ముందు పర్మిషన్ తీసుకోవాలి. సార్ దయచేసి మా అక్కను ఒకసారి చూడమండి. మా అక్కను చూడకుండా నేను వెళ్ళలేను సార్. ప్లీజ్ సార్. వెళ్ళవా. చూడు బాబు, వీళ్ళని బతిమలాడినా ప్రయోజనం లేదు. రేపు పొద్దున కోర్టుకు తీసుకెళ్ళడానికి బయటికి తీసుకొస్తారు, అప్పుడు చూద్దు గాని. లేదండి, అక్కను చూడండి, నేను రాను. అప్పుడు దాకా ఇక్కడే ఉంటాను. యువర్ ఆనర్, ఈ ముద్దాయి సుజాత సిబిసిఐడి ఆఫీసర్ని దారుణంగా చంపింది. కృష్ణాపురంలో సారంగధర్రావు గారి బినామీ భూముల వ్యవహారం చూసే ఈ మైనర్ బాబుకు ఈ సుజాతకు ఇల్లీగల్ సంబంధం ఉంది. సూర్యం హత్య కేసులో సారంగధర్రావు, మైనర్ బాబులు అనుమానితులు. కృష్ణాపురంలో సిఐడి ఆఫీసర్లు సంపాదించిన వాంగ్మూలాలను ఫైల్ దొంగిలించబడింది. ఫైల్ దొంగిలించబడిన రోజున ఈ సుజాత తన భర్త ఆఫీసుకు వెళ్తాం చాలా మంది చూశారు. కాబట్టి ప్రియుణ్ణి కాపాడుకోవడం కోసం భర్తను మోసం చేసిన ఈ సుజాత ఆ ఫైల్ కోసం వచ్చిన ఆఫీసర్ని హత్య చేసింది. మిస్టర్ మైనర్ బాబు, ప్రాసిక్యూషన్ వారి ఆరోపణను మీరు అంగీకరిస్తారా? సుజాతకు నాకు సంబంధం ఉందన్న మాట మాత్రం నిజమే. పరాయి మగాడితో సంబంధం ఉందని ఏ ఆడది పబ్లిక్ గా ఒప్పుకుంటుందిలేండి. కానీ సూర్యం హత్యతో నాకు సారంగధర్రావు గారికి ఏమీ సంబంధం లేదు. నేరస్తురాలు సుజాత నేరం చేసినట్టు అంగీకరించటం వల్ల సిఐడి ఆఫీసర్ షణ్ముఖాన్ని హత్య చేసిన నేరానికి సుజాతకి యావజ్జీవ కారాగార శిక్ష విధించటమైనది. అక్క, నాతో ఒకసారి మాట్లాడక్క. ఆమె నీతో మాట్లాడలేదు బాబు. ఎందుకని మాట్లాడలేదు? చెప్పక్క, అసలు ఏం జరిగిందో చెప్పక్క. అసలు ఏం జరిగిందో మీ బావ చెప్పాలి. మీ అక్క మొహంలో నవ్వు చూడాలంటే మీ బావను కలవాలి. నా ప్రేమకు నిదర్శనంగా ఇదే నీకు ఇచ్చే చిరుకానుక. మీరే నా సర్వస్వం. మీరు లేకుండా నేను క్షణం కూడా బ్రతకలేను. ఇజ్ ఇట్? ఈ డైలాగులు వినే పడిపోయారా బావగారు? భర్త నుంచి భార్యను విడగొట్టే ప్రతి ఆడది చెప్పే ఫస్ట్ డైలాగ్ అదే. అవతల జైల్లో భార్య కొడిగట్టిన దీపంలో రెపరెపలాడుతుంటే ఇక్కడ నువ్వు ఈవిడి గారికి నగలు బహుకరిస్తున్నావా? ఏం తక్కువ చేశాను నీకు? నా వయసును మించి కట్ట కానుకలు అందచేశాను, ఘనంగా పెళ్లి చేశాను, కారులో తిరగమన్నాను, ఏసీల్లో బ్రతకమన్నాను. మందారం లాంటి నా అక్కని మర్చి ఎందుకు ఈ బురద పువ్వు మీద ఆశ పెంచుకున్నావు? నీకానాడే చెప్పాను, మా అక్క కోసం ప్రాణం ఇస్తాను, అవసరమైతే ప్రాణం తీస్తానని. ఇల్లాలను వదిలిపెట్టి వెలయాలతో తిరగాల్సిన కర్మ ఎందుకు వచ్చింది? నీ యొక్క ఇల్లాలు కాదు కాబట్టి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తూ నిష్కల్మషమైన జీవితానికి అది బంగారు బాట అన్నాం. ఆ అరుంధతికి ద్రోహం చేసి నీ యొక్క వ్యభిచారం చేసి నా అక్క మెడలో తాళి కట్టావు కాబట్టి బ్రతికిపోయావు, లేకపోతే ఈ పాటికి నీ ఎముకలు సున్నం చేసేవాడిని. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఆ మైనర్ బాబు గారికి మీ అక్కకు సంబంధం ఉన్నట్టు నాకు తెలీదా? అందుకే కదూ నేను అడగకపోయినా అంత కట్నం ఇచ్చింది. చెడిపోయిన ఆడదాన్ని సిరి సంపదలతో పంపిస్తే కాపురం చేస్తాననుకుంటున్నావా? నిప్పు లాంటి నా అక్క మీద తప్పు వేసి తప్పుడు దాన్ని పక్కన పెట్టుకున్న నీకు
జ్ఞానోదయం కలుగు చేస్తాను. మా అక్క నిర్దోషం నిరూపిస్తాను. ఇదే నా ఛాలెంజ్. సారంగధరరావు గారు ఉన్నారా? మేడ మీద ఉన్నారు, పైకి రమ్మంటున్నారు. నమస్కారం సార్. సుజాత తమ్ముడొచ్చి మా అక్క నిర్దోషిని నిరూపిస్తానని ఛాలెంజ్ చేశాడు. ఎంతున్నాడు? 14-15 ఏళ్ళు వయసు ఉంటుంది. 14-15 ఏళ్లు మద్దర్లో అనుభవం ఉన్నవాడే మనల్ని ఏవి చెయ్యలేడు. 14 ఏళ్ల వయస్సు వాడు, వాడేం చేస్తాడు? వాడే మన దొంగ నోట్ల పూర్ణని కూడా అరెస్ట్ చేయించాడు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ఆ శ్రీధర్ గాడి జైలుకి వెళ్లి వాడి పెళ్ళాన్ని కలవకుండా చూడు. అతని గురించి మీరేం వరి అవ్వకండి. అతను నా కౌగిట్లో బంధి. కొత్త కౌగిలి దొరికితే పాత కౌగిలి మర్చిపోవడం మగవాడికి ప్రాథమిక లక్షణం. ఎచ్చులకు పోక ఉచ్చులో బిగించు. కంగారు పడకండి బాబాయ్ గారు. చిన్నబాబు వాళ్ళ అక్కయ్య దగ్గరికి వెళ్ళుంటాడు. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్నిసార్లు ఫోన్ చేసినా నో రిప్లై అనే వస్తుందమ్మా. ఇంకొక రోజు చూసి మీరే పట్టణం వెళ్తారు గాని, లేవండి భోంచెద్దురు గాని. నిన్న కూడా ఏం తినలేదు, ఇవాళన్నా 4 మెతుకులు తిందరు గాని, లేవండి. చెప్పక్క. నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా నువ్వు ఇలాంటి ప్రయత్నాలు చేయకు తమ్ముడు. ఈ పిల్లాన్ని తీసుకెళ్లి సెలవు పడేసి నాకు తగిలించండి. ఆగండి ప్లీజ్. ఆ కుర్రాడిని చేయకండి. గోడ దూకి జైలు దూరాడండి. అతనికి వాళ్ళ అక్క మీద ఉన్న అభిమానం అలాంటిది. నేను మీతో పర్సనల్ గా మాట్లాడతాను. దయచేసి అతను వదిలిపెట్టండి. అలాగే సార్. బాబు బాబు మీ అక్కయ్య జైలుకు వెళ్ళడానికి కారణం ఏంటో చెప్పండి. ఈ కేసులో మనం ఏమీ చేయలేం. సారు ఆ లక్కన అరెస్ట్ చేసిన ఎస్ఐ గారికి లంచం ఇచ్చి సీఎం పసిగడితే కరెక్ట్ కరెక్ట్. పోలీసులు అంటే లంచగొండ అనుకున్నావా? దొక్క చీరేస్తాడు. బాబు చంద్ర, మనం వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ చూడాలి. పదండి సార్, నేను వస్తాను. నువ్వు ఎక్కడికి? నువ్వు ఇక్కడ తగలడు. నువ్వు
సిబిసిఐడి ఆఫీసర్ షణ్ముఖం మీ అక్క ఇంటికి వచ్చినప్పుడు మీ అక్కయ్య చంపింది. చంపాల్సిన అవసరం మా అక్కేంటి బాబాయ్? మీ బావ ఉద్యోగం పోగొట్టాడు అన్న కోపంతో అతను చంపింది. సార్ ఈ హత్య వివరాలు తెలియాలంటే సారంగధరరావు మనిషి అయిన పూర్ణాన్ని పట్టుకోవాలి. వాడినండి మొన్న మీరు దొంగనోట్ల కేసులో అరెస్ట్ చేశారు. చంద్రం, మనం అర్జెంటుగా లాయర్ని కలవాలి. ముందు మ్యాజిస్ట్రేట్ కోర్టులో అప్లై చేసి ఇతని సిస్టర్ని జైలు నుండి బయట తీసుకొద్దాం. అప్పుడు బ్రతిమాలితే మా అక్క నిజం చెప్తుంది. కుర్రాడు చూస్తే చిన్నపిల్లవాళ్ళ ఉన్నాడు. కోర్టు ఫీజు మా ఫీజు కలిపి 20,000 దాకా అవుతుంది. మీరు దానికి రెడీ అయితే మా సీనియర్ లాయర్ గారిని నేను ఒప్పిస్తాను. డబ్బుని గురించి మీరేం వరి అవ్వద్దు. ఫారాలు మీరు ఫిలప్ చేయండి. గార్డియన్ గా నేను సంతకం పెడతాను. మీరు డబ్బు ఖర్చు పెట్టడానికి వీలేదు బాబాయ్. పెద్ద మనగడు బయలుదేరాడండి. బాబాయ్ డబ్బు ఇవ్వకూడదు, అక్కడే మాత్రం బయటికి రావాలట. ఎలా వస్తుంది? సారు ఒక పని చేస్తే ఏమిటది? జైలు కూడా కన్నం వేసి ఆ కన్నం కూడా అలక్కన బయటికి తీస్తే అమ్మా ఆ కన్నం కూడా నిన్ను లోపలికి తోసేసి రాళ్ళతో ఆ కన్నం పూర్తి చేస్తాను. నోరు మూసి పెట్టుండు. ఒక ముఖ్య ప్రకటన. కాకతీయ హోటల్ వారు బ్రేక్ డాన్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు. ప్రథమ బహుమతి 25,000 రూపాయలు. పాల్గొనదలిచిన వారు హోటల్ యాజమాన్యంతో సంప్రదించి పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. బాబాయ్ డబ్బు నేను సంపాదిస్తా. బ్యాంకు దోపిడీ చేస్తావా? నోరు తెరిస్తే చాలు బ్యాగ్ దోపిడి, జైలు కూడా కన్నాం. అందుకే ఆ నోరు తరగకుండా కట్టబడి చేస్తాను. నీకు బ్రేక్ డాన్స్ వచ్చా? వచ్చాయండి బాబాయ్, సినిమాలు చూసి పట్టేశా. అందరికంటే బాగా వేస్తా స్టెప్పులు. ఖరీదైన డ్రెస్ అద్దెకి తెచ్చుకోవడానికి డబ్బు అప్పేవు, ప్రైజ్ గెలవగానే ఇచ్చేస్తాను. అలాగే. తళుకే తతికిన సోమో చిలక చెడుగుడు సోమో కసిగా కలబడతాం హో కళ్ళలో కథకలి సోమో నా తోడు అమ్మాయి ఓడే వంటి జిల్లాయి ఓ వేగిల్లి కజాయి నీవే లేగతు బాయి తళుకే తతికిన సోమో చిలక చెడుగుడు సోమో చిలక చెడుగుడు సోమో
కంగ్రాచులేషన్ చంద్ర, ఈ పోటీలో నువ్వే గెలిచావు. థ్యాంక్స్ సార్. అక్క, ఇప్పటికైనా చెప్పక్క, అసలేం జరిగిందో చెప్పు. నేనేం మాట్లాడాలన్నా ముందు మీ బావగారిని కలవాలి. తప్పకుండా బావ దగ్గర నేను తీసుకెళ్తాను. అలాగే సరే. నేను చెప్తే మీరు వినలేదు. 14 ఏళ్ల వాడు ఏం చేస్తాడులే అన్నారు. అది క్రింది కోర్టులో నేరం ఒప్పుకుందిగా, ఇంకా మీకు భయం ఏమిటి? ఈ కేసు తీర్పు చెక్కు చెదరకుండా ఉండాలంటే మాధురిని ఇంకా శ్రీధర్ పిచ్చిగా అభిమానిస్తూ ఉండాలి. అవసరం తీరిపోయిందిగా, ఇంకా ఎందుకు లగేజ్ నాకు? ఈ కేసు చరిత్ర ఆగిపోయే వరకు నీ దొంగ ప్రేమ చరిత్ర నడుస్తూనే ఉండాలి. చేయాల్సిన తప్పులన్నీ చేసి ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటే ఏం ప్రయోజనం? నేనే తప్పు చేయలేదండి. నేనే పాపం ఎరగను. ఆ మైనర్ బాబు కావాలని మీ మనసులో విషం పోసి నా జీవితాన్ని నరకం చేశాడు. ఆహా, అయితే హత్య కూడా నువ్వు చేయలేదా? లేదు. లేదా? మరి కోర్టులో ఎందుకలా ఒప్పుకున్నావు? మిమ్మల్ని సస్పెండ్ చేశాడన్న కోపంతో మీరే హత్య చేశారనుకొని ఆ నింద నా నెత్తి మీద వేసుకున్నానండి. ఆహా, దిగొచ్చిందండి సీతాదేవి లాంటి పతివ్రత. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమండి. నా మాంగళ్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను నమ్మను. నేనంటే ఇష్టం లేదని చెప్పండి. ఈ ఇంటి మగలాడి మీద మనసు పడ్డానని చెప్పండి. అంతేగాని చెడిపోయిన ఆడదానిగా నన్ను చరిత్రహీనురాలిగా చేయకండి. నువ్వు చెడిపోయిన దానివి, హంతకురాలివి. గెట్ అవుట్. శ్రీధర్, నా కళ్ళ ముందే మా అక్కయ్య మీద చేయి చేసుకుంటావా? నిన్ను తమ్ముడు అడ్డులే అక్క. కాళ్ళ మీద పడితే కరిగిపోయే రోజులు పోయాయి. కాళ్ళు వేసుకొడితేనే కాపురాలు నిలబడే రోజులు వచ్చాయి. రారా, కొడతావా? కొట్టు. ఏమండి, మా తమ్ముడిని క్షమించండి. తప్పు చేయకుండానే క్షమించి అడగాల్సిన కర్మేంటక్క? తమ్ముడు, నీకు దండం పెడతానురా. ఆయనేమి అనుకో, ఇదంతా నా కర్మ. కర్మ? ఈ వేదాంతాలకి ఆడవాళ్ళు వెళ్ళబట్టే మగవాళ్ళ ఆటలు సాగుతున్నాయి అక్క. చూడు, మత్తుతో మూసుకుపోయిన నీ కళ్ళు తెరిపిస్తాను. మా అక్కకి నీ చేత క్షమాపణ చెప్పిస్తాను. పదక్క. డార్లింగ్, నువ్వు ప్రమాదంలో పడకుండా, నన్ను ప్రమాదంలో ఇరికించకుండా ఆ శ్రీపాదరావుని కారు ప్రమాదంలో చంపే. ఏమని మొక్కుకున్నావక్క? నా పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని, ముత్తైదుగానే వెళ్ళిపోవాలని. ఎందుకక్క బావంటే ఇంకా ఇష్టపడతావు? మొగుడు స్థానంలో ఉండి నేను పతిదాన్ని కారు కోతులు కూశాడు. అలాంటి వాణ్ణి. తమ్ముడు, ఈ తాళి ఉన్నంత కాలం కష్టాలైనా కన్నీళ్ళైనా నాకు ఆట విడిపే కాని శాశ్వతం కాదు. నా కళ్ళ ముందున స్వర్గాన్ని నిలబెట్టినా నాకి ఐదో తనం లేకపోతే అది నరకంగానే కనిపిస్తుంది తమ్ముడు. అక్క, ఉన్నదంతా ఊడ్చి అక్కను అత్తవారింటికి పంపించింది మళ్ళీ తిప్పి పుట్టింటికి తీసుకెళ్ళడానిక? కాదమ్మా, నువ్వు నీ భర్త మళ్ళీ తప్పకుండా కలుస్తారు. అంతవరకు మీరు మా ఇంట్లో ఉండండి. చంద్రము, తాతయ్య, తాతయ్య, చంద్రము, తాతయ్య, అమ్మా సుజాత, తాతయ్య, తాతయ్య. ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి. నడువు బయటికి నడువ. నీలాంటి దాన్ని ఇక్కడే ఉండనిచ్చే మా పిల్లలకు కూడా దొంగ నోట్లు చేసుకుని బుద్ధులు వస్తాయా?
సామాన్లని బయట పడేయండి. ఊరిని క్రూరుడు ఎక్కడ నుంచి పడిపోతాడు. అయ్యో అసలేమో అమ్మో నెక్కరు. తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళి పదండి. మీరు తెచ్చి నన్ను పక్కలేస్తారు. పదండి తొందరగా. పదండి పదండి. డాక్టర్ గారు, చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఆపరేషన్ చేయాలి, రక్తం ఎక్కించాలి. 1000 రూపాయలు ఇస్తేనే వైద్యం చేస్తాను. పేదవాళ్ళం బాబు, దయతలచండి. ఎలాగైనా మీరు నా బిడ్డను రక్షించండి బాబు. డబ్బులేందే ఏం ప్రయోజనం లేదు. సార్ డాక్టర్ డబ్బు మనిషమ్మా. పేషెంట్ ని స్ట్రక్చర్ మీద పెట్టి బేరవాడతాడు. అయ్యో, లాభం లేదయ్యా. 1000 రూపాయలు చేతిలో పడితేనే వైద్యం చేస్తాను. సార్ ఇంటికి వెళ్ళి డబ్బు తెచ్చేలోపు అబ్బాయి చచ్చిపోతాడు సార్. చావనివయ్యా, నాకేమిటి? వెళ్ళి ముందు ఆ డబ్బు ఏర్పాట్లేదో చూడు. మీకు దండం పెడతాను సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. సార్ ప్లీజ్ ఈ సార్. డ్రామా సార్. నా దగ్గర వద్దయ్యా. వెళ్ళు, డబ్బు తెస్తేనే వైద్యం చేస్తాను. అలాగే సార్, డబ్బు తీసుకొస్తా. ఇదిగో సార్ 1000 రూపాయలు. నాకు తెలిసయ్యా మీ పేదవాళ్ళ డ్రామాలు. ప్రాణంతో బేరం పెడితేనే గానీ డబ్బు తీసుకురారు. నర్స్, వేర్ ఈస్ దట్ బాయ్? నీ బొంద తెలుసు నీకు. పేదవాళ్ళు రక్తం తాగటం తప్ప ఏమీ తెలియదు. పోలీసుల లాఠీ దెబ్బలు ఎప్పుడైనా తిన్నావురా? ఎప్పుడో సారంగధర్రావు గారి దగ్గర జారక మునుపు తిన్నాను. ఆహా, ఆయన పేరు చెబితే మా కాకి బట్టలు తడైపోతాయనే కాన్ఫిడెన్సా? హైదరాబాద్ నుంచి హస్తినాపురం దాకా ఆయన పేరు ఎలిగిపోతుంది. ఒక అగ్గి పొలగిస్తే భగ్గున మండిపోతుందిరా ఆ పేరు. పిచ్చి వెధవ. సార్, మిమ్మల్ని కలవడానికి లాయర్ గారు వచ్చారు. క్షమించాలి, పూర్ణ గారిని బెయిల్ మీద తీసుకెళ్ళడానికి వచ్చాను. కంగారు పడుతుంది. ఎవడ్రా నా పెళ్ళ బిడ్డలు నీ దగ్గర పెట్టింది? యాత ఒక నరికేస్తాను. అమ్మో, నా తల అట్టికెళ్ళ నరికేసిలా ఉన్నాడు. బతుకునే పలసకేనే తిరొద్దు. ఏమిటా కేకలు? ఇది హాస్పిటల్. రే బుడ్డాడా, నీ మూలంగా నేను పోలీసులు పట్టుబడ్డాను. అసలు ముందు నేను తెగ నరిగితే గానీ. ఏమిటయ్యా నువ్వు చేస్తున్న పని? ఈ బాబు లేకపోతే మన ఒక్కగానొక్క కొడుకు చనిపోయేవాడు. ఈ బాబే లేకపోతే ఆ డాక్టర్ ఆపరేషన్ చేసేవాడే కాదు. నమస్తే చిన్న అంకుల్. అతను నీ కడుపున పుట్టినందుకు గర్వపడతావా, సిగ్గుపడతావా? బాబు, మీ అక్క జీవితంతో ఆడుకున్న మాధురిని పట్టుకుని ఆ హత్య ఎవరు చేశారో నిజం చెప్పిస్తాను బాబు. హాయ్ పూర్ణ, ఏమిటి పోలీసులు వదిలిపెట్టారా? ఏమిటా లుక్? మందు కావాలా? నాకు నిజం కావాలి. ఏ నిజం? సిఐడి ఆఫీసర్ని ఎవరు చంపారనేదే ఆ నిజం. సమాధానం చెప్తే భేదాళుడి తల 1000 ముక్కలైనట్టు, సమాధానం వింటే నీ తల 1,00,000 చెక్కలైపోతుంది. ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పలేదనుకో, నీ తల పగిలిపోద్ది. ఏమిటా పొగరు? కాపురాలు గుల్చే నీకు పొగర్లాగానే కనపడుతుంది. ఆ? బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయితే నీకు హాస్పిటల్లో అయినట్టుందే. చెప్పవే, ఆ సిఐడి ఆఫీసర్ చంపింది ఎవరు? చెప్పు. చచ్చాడా? నువ్వు బతికావు. నేను ఈ ఊరు వదిలి పారిపోతాను. అనుమానం వస్తుంది. ఆ శ్రీధర్ పిచ్చి పట్టు తిరుగుతున్నాడు. జోకొట్టు. రై, వీణ్ణి అండర్ గ్రౌండ్ కి తరలించండి. స్టేషన్ నుంచి సరాసరి వీడు నా దగ్గరకు రాకపోతే అనుమానం వచ్చి ఇక్కడికి వచ్చాను. ప్రతిసారి రావడానికి బాంధవుణ్ణి కాదుగా. జాగ్రత్తగా ఉండు. ఏమిట్రా ఈ బట్టలన్నీ? మొన్న ప్రైజ్ డబ్బుల్లో మిగిలిన వాటితో ఇవన్నీ కొన్నాను. అక్క కాపురం నిలబెట్టడం కోసం రకరకాల వేషాలు అయిపోతున్నాను. బాబాయ్, నువ్వు రెడీయా? నేను రెడీ.
ఏదిరా మంచి పెట్టను పంపుతానని పంకజం చెప్పింది? తెచ్చాను సార్. ఏదిరా? రావే. సిగ్గుపడక. అమ్మనే భలే బాగుందిరా. ఎక్కడ కొట్టుకొచ్చావురా దీన్ని? సినిమాలో హీరోయిన్ అవ్వాలని గోదావరి ఎక్కేసిందండి. కాజీపేట దగ్గర పట్టించాను. అమ్మాయి పేరేంటి? శ్రీదేవి. మంచి పేరే పెట్టుకున్నావే. హీరోయిన్ అయితే ఏం చేస్తావు? స్టెప్పులు వేస్తాం. నేను వేయించను. ఏమిటయ్యా ఇది? చెయ్యా కాస్త లబ్స్గా వేయాలండి. ఇంతవరకు మగోడు చేయపండి, లేత తామల పగలండి పిల్ల. నేను నమిలి మింగేస్తాను చూడరా. మీద చేయి వేస్తే తంతాం. తంతావా? ఎలా? ఇలా. అబ్బో, ఎక్కడో తన్నిందిరా ఇది. తన్నాల్సిన చోట తన్నిందులండి. పట్టుకోండిరా. సినిమా ఛాన్స్. హీరోయిన్ పారిపోకు. హీరోయిన్ ఆగో, గదిలోకి పోయిందిగా, ఇంకెక్కడికి తప్పించుకుంటుంది. నేను చూసుకుంటాను. అండి జాగ్రత్త. అరుపులేంటి? ఓరి పిచ్చి సన్నాసులారా, దాన్నే మోడసర్సం అంటారు. మీకెందుకు నేను ఉన్నాను కదా, మీరు పదండి. ఎవరు నువ్వు? నాయకురాలు నాగమ్మ గడ్డ మీద పుట్టిన బాలచంద్రుడు. ఎవరి ఇంట్లో? నువ్వా? ఏమిటి వేషం? ఎవరు కావాలి? నువ్వే. పేలిడంత లేవు. ఏమిటా మాటలు? నేనింకా చిన్నపిల్లాన్ని అనుకుంటున్నావా? చిన్నపిల్లాడివి కాక పెద్ద మొనగాని అనుకుంటున్నావా? నీకు కావాల్సింది డబ్బే కదా. బ్యూటీ ఇస్తావా, డ్యూటీకి వస్తావా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చెంప పగలు కొడతాను.
దూకుడు ఎంగిలకు మరదల్లా ఉన్నదాన వరదల్లే పొంగుదాన సరదాగా వచ్చిపోవి చిందులకు నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టడానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది. ఏయ్, ఇక్కడ ఏమిటో జరుగుతోందని మాకు రిపోర్ట్ వచ్చింది. అసలేం జరుగుతోంది ఇక్కడ? ఏం జరుగుతోందో మర్యాదగా చెప్పండి. రండి సార్, ఈ కుర్రాడు అరగంట నుంచి నా దుంప తెంపేస్తున్నాడు. అబద్ధం సార్, నేను చాలా చిన్న పిల్లాన్ని. ఏమిటేమిటో అడుగుతోంది. అసలు అవేమిటో కూడా నాకు తెలియటం లేదు. అబద్ధం సార్, నన్నే నాన్న అల్లరి చేస్తున్నాడు. Shut up! పసిపిల్లవాడు, పైగా మేలు బగారోలాగా తడతడ మెరిసిపోతున్నాడు. అలాంటి వాడిని పట్టుకుని ఆలోచిస్తున్నాడంటావా? లేదు సార్. నమ్మకం సార్, నా కోసం ట్రై చేస్తుంది. ఇమ్మోరల్ యాక్ట్ కింద నిన్ను మూసేస్తున్నాను. వీల్లేదు, నేను ఒక ఫోన్ ఫోన్ చేసి రౌడీని పిలుస్తున్నావు సార్. కరెక్ట్ కరెక్ట్. నీ పేరు? మాధురి. పిచ్చిదానా, పోలీసు వాళ్ళ చేతుల్లో పడిన తర్వాత మాధురి మిగలదు, ఉట్టే మా మిగులుతుంది. పద. ఒక్క వికెట్ పడిపోయింది. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకుండా ఇలా బెడ్రూమ్ లో తీసుకెళ్తారేంటి? మాధుర్యం రుచి చూడడానికి పోలీస్ స్టేషన్ లో అయితే సుఖమే ఉంటుంది. పద. డార్లింగ్, నమస్కారం బావగారు. నువ్వా? ఎక్కడున్నావేంటి? అవును, కూటి కోసం కోటి వేషాలు వేయాలన్నారు పెద్దలు. అక్క కాపురం కోసం ఈ వేషం వేశాను. మాటలు బాగానే నేర్చేవే. కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి వెనక ముందు ఏమీ కనిపించవు. ఎవరి గురించి అంటున్నావు? మీ గురించే. డౌట్ గా ఉంటే ఒకసారి ఆ కిటికీ తలుపు తోసి చూడండి. ఏముంది అక్కడ? చిన్న పిల్లవాడిని. నేను చూస్తే కళ్ళు పోతాయి, చెప్తే నోరు పడిపోతుంది. మీ కళ్ళతో మీరే చూడండి. మీ కేసు కాలు కావాలన్నా ఇస్తాను, నన్ను మాత్రం కేసులో ఇరికించుకోండి. మరి నిన్ను ఉంచుకున్న శ్రీధర్ గారు ఏడుస్తాడేమో. వాడి బొంద, వాడు నా కాళ్ళ దగ్గర బొచ్చు కుక్క. మాధురి, ఎంత నంగనాచివే నిన్ను! అబ్బో, చెయ్యెత్తుతున్నావేమిటి? నేనేమన్నా నీ పెళ్ళాననుకున్నావా? గంట క్రితం వరకు నీ కీపు, నేను ఒప్పుకుంటే ఈ క్షణం నుంచి నా కీపు. ఏమే? అవునండి. ఏమే, స్టోరీ నువ్వు చెప్తావా, నన్ను చెప్పించమంటావా? చెప్తాను. చెప్పు. శ్రీధర్ గారిని వల్ల వేసుకోమని సారంగధరరావు గారు నాకు డబ్బిచ్చారు. ఒక పక్క మైనర్ బాబు శ్రీధర్కి పెళ్ళాం మీద అనుమానం కలుగజేస్తూ ఉంటాడు, రెండో పక్క నువ్వు అతన్ని ఆకర్షిస్తూ ఉండాలని చెప్పారు. ఇదిగో అక్క, నీ కాపురంలో నిప్పులు పోసిన వాడు, నీ జీవితాన్ని నాశనం చేసిన వాడు, ఒక రావణుణ్ణి ఇంకో కీచుకుని శిక్షించినట్టు శిక్షించు. చెప్పరా, చెప్పు. నీకు నాకు సంబంధం ఉందా? ఎందుకు ఈ నాటకం ఆడావు? చెప్పు. సాగుటమ్మా, సస్తే లాకప్ డెత్ కేసులో తోసేస్తాను వెతవని. అమ్మో, కొట్టద్దు, చెబుతాను. నన్ను చేసుకోలేదన్న పగ ఒకవైపు, సారంగధరరావు గారి ఆర్డరు మరొక వైపు. ఏమిటా ఆర్డర్? మనస్సు వికలం చేస్తే మాధురి వల్ల పడతాడని చెప్పాడు. అలాగే జరిగింది. శ్రీధర్ మత్తులో ఉండగా మాధురి సేఫ్ తాళం చెవి ముద్ర సబ్బు మీద వేసిచ్చింది. దాని సాయంతో మారుతాళం చెవి చేసి ఫైల్ దొంగిలించాం. ఆ ఫైల్ ఎక్కడ పెట్టారు? తగలబెట్టేశాం. షణ్ముగాన్ని ఎవరు చంపారు? సారంగధరరావు. రండి ఆఫీసర్ గారు, రండి, కూర్చోండి. నేను వచ్చింది మీతో స్వాగతాలు చెప్పించుకోవడానికి కాదు. శ్రీధర్ దగ్గర మీరు తీసుకున్న ఫైల్ తిరిగి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఆ ఫైల్ హూషికాకి నేనే తగలబెట్టేశాను. తగలబెట్టినంత మాత్రాన్ని ఈ కేసు నుండి బయటపడతావు అనుకోక సారంగధరరావు. సాక్షులందరినీ కోర్టుకు పిలిపించి నిన్ను ఉరికంబ వెక్కిస్తాను. అంతవరకు నువ్వు బతికుంటే కదా. రాయ్ మైనర్, ఈ శవాన్ని తీసుకెళ్లి ఆ శ్రీధర్ గారి ఇంట్లో పడే. ఈ హత్యని వాడి మీదకి నెట్టేయచ్చు.
శవం దగ్గర భర్తను చూసి మీ బావే హత్య చేశాడనుకుంది మీ అక్క. తన భర్తను శిక్ష నుంచి తప్పించటానికి మీ అక్క ఆ నేరాన్ని తన మీద వేసుకుంది. చంద్రం, ఇప్పుడే వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి వీళ్ళ స్టేట్మెంట్లో రికార్డ్ చేస్తాను. రేపే వీళ్ళను కోర్టులో ప్రవేశపెట్టి మీ అక్కయ్యను నిర్దోషిగా నిరూపిస్తాను. త్వరగారికి దండం పెట్టండి. ఎవడికి రా దొర? బానిస బతుకు బతికే నీకు దొర. ఎందుకు పిలిచావు? రాజీ కొద్దామని. పెనిమిటి ప్రాణాలు తీసిన వాడితో రాజీ బేరాలాడతాననుకున్నావా? పోనీ ఓడిపోయిన ఒప్పుకుంటాను. అది నీ రాజకీయపు ఎత్తుగడ. కాదు, రేపు కోర్టులో మిమ్మల్ని పిలిచి ఆ సిబిసిఐడి ఆఫీసర్కి ఏం చెప్పారని అడుగుతారు. అప్పుడు నా పేరు చెప్పకూడదు, మైనర్ బాబు పేరు చెప్పాలి. వాడు మీ భూములు మీరు సాగు చేసుకోకుండా అడ్డుపడుతున్నాడని చెప్పాలి. అప్పుడు ఎవరి పేరు మీద ఉన్న భూములు వాళ్ళకే వదిలేస్తాను. వేసేయండి రా దాన్ని. తాంబూలాలు వేసి వేసి మొద్దుబారిన నీ నాలిక గతి తప్పుతుందేమో గాని పేదవాళ్ళకి అది చేత కాదు. ఎవడ్రా నువ్వు? అయిన వాళ్ళకి చంద్రుణ్ణి, కాని వాళ్ళకి బాలచంద్రుణ్ణి. ఓరి పిల్ల వెధవా, నీ గురించా మా వాళ్ళు ఇంత కంగారు పడింది? పిసికేస్తే పిడికిడైపోతావు. తన దగ్గరకు వచ్చిన చిన్ని కృష్ణుణ్ణి కంసుల్లాగా కారు కూతులు కూసి కాళ్ళు చేతులు విరక్కొట్టుకోకు. నీ కాళ్ళు చేతులు కాల్చి పారేస్తే గానీ నీకు బుద్ధి రాదురా. రేయ్, షూట్ చేయండి. చూసావా సారంగధర్రావు, ఇప్పుడు నిన్ను కాల్చి పారేస్తే కాపాడేదా? అందరూ ఆయుధాలు కింద పడేయండి, లేకపోతే మీ బాబు గారు అంతే. కింద పడేయండి రా. భయపడకు, నేను ఇంకా మర్డర్లు చేయడం మొదలు పెట్టలేదులే. భూ పోరాటంలో ఎంతో మంది పేదవాళ్ళని చంపించావు. తల చెడిన ప్రతి ఆడది నీ తల నరకటానికే ఎదురు చూస్తోంది. ఖబర్దార్, పేదవాళ్ళు ఆయుధాల్ని పట్టే రోజు దగ్గరలో పడిందని గుర్తుపెట్టుకో. కోర్టులో మైనర్ బాబు మాధురి నోరు విప్పితే నీ భూ భాగోతం హత్యల భాగోతం రెండు బయటపడతాయి. రోజులు లెక్క పెట్టుకో. భర్త నేరం చేశాడని భ్రమపడి ఆ నేరాన్ని అంగీకరించి చట్టాన్ని న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించడం నేరం అని తెలుసా? ఆందోళనలో నేను ఆ నేరం చేశానని అంగీకరించాను. ఎవరైనా అసలు నేరం ఎవరు చేశారో షణ్ముఖం హత్యకు ప్రత్యక్ష సాక్షులైన మాధురి మైనర్ బాబులు ఎస్ఐ ఛత్రపతి గారికి ఇచ్చిన వాంగ్మూలం పరిశీలించండి. బినామీ భూముల తగాదాలో సూర్యాన్ని హత్య చేసినట్టు గ్రామ ప్రజలు సాక్ష్యం చెప్పిన వివరాలు గల ఫైలు కాజేసింది సారంగధర్రావు గారేనని తెలియగానే షణ్ముఖం ఆయన్ను ప్రశ్నించడానికి వచ్చారు. అప్పుడు ఆవేశంలో సారంగధర్రావు గారు షణ్ముఖాన్ని మర్డర్ చేశారు. కట్టు కథ. అసలు సారంగధర్రావు గారికి హత్యకి ఏ సంబంధం లేదు. కానీ ఆయనకు సన్నిహితులైన వాళ్ళిద్దరూ సాక్ష్యం చెప్తున్నారు కదా. వాళ్ళు ఏ పరిస్థితుల్లో చెప్పారో అర్థం చేసుకుంటే మీకే తెలుస్తుంది యువర్ ఆనర్. మీరు పోలీస్ స్టేషన్లో నిజం చెప్పారా, అబద్ధం చెప్పారా? అబద్ధం చెప్పాం. ఎందుకు చెప్పారు? పోలీసులకు భయపడి. పోలీసులంటే ప్రతి వారికి బంతులా తయారయ్యారు ఎవరానా. అధికార పక్షం వాళ్ళు ఈ కోర్టులోకి దంతే ప్రతిపక్షం వాళ్ళు ఆ కోర్టులోకి దంతున్నారు. మమ్మల్ని పాపాల భైరవులానండి ఎవరానా. ఇంతకు మీరు చెప్పేదేమిటి? వాళ్ళు ఇష్టపూర్వకంగానే వాంగ్మూలం ఇచ్చారు. కాదు, బలవంతం చేశారు. రుజువు ఏమిటి? చూడండి ఎవరానా, ఆడదానని కూడా చూడకుండా సిగరెట్లతో ఎలా కాల్చారో. వాళ్ళు చెప్పినట్టు స్టేట్మెంట్ ఇవ్వమని ఎలా చిత్రహింస చేశారో చూడండి. ఏమంటారు ఛత్రపతి గారు? ఐఎమ్ సారీ ఎవరానా, వాళ్ళు మిమ్మల్ని ధృతరాష్ట్రుణ్ణి చేశారు. పోలీసుల బెదిరింపుల వల్ల మీరు అలా చెప్పారే కానీ అసలు ఈ కేసులో మీరు సాక్షులు కాదు, అవునా? నేను సాక్షినే యువరానా. కోర్టులో ఉన్నాను కాబట్టి ధైర్యంగా నిజం చెప్తున్నాను. తన భార్య శీలం మంచిది కాదన్న అనుమానంతో జూనియర్ ఆఫీసర్ శ్రీధర్ నాతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నన్ను పోషించడానికి డబ్బు కోసం ఆ ఫైల్ ఎక్కడో అమ్మేశాడు. అతని ఇంట్లో మేమిద్దరం ఉండగానే ఎంక్వైరీ కోసం షణ్ముఖం వచ్చాడు. ఆవేశంలో శ్రీధర్ అతన్ని చంపేశాడు. శ్రీధర్ మీద కేసు పుటప్ చేయండి, అతన్ని కస్టడీలోకి తీసుకోండి. అక్క, నిన్ను బావని కలుపుతాను అన్నా, ఇదేనట్రా? భర్త వదిలేసిన భారీగా తల ఉంచుకునైనా బతకొచ్చు గాని
భర్త లేని ఆడదానిగా ఎలా బతికేది? నిజం చెప్తే నిర్దోషిగా బయటకు తెస్తానన్నా బావును ఉరికంబ ఎక్కిస్తావా? లేదమ్మా, బాబు గారిని బలి తీసుకోనేమో. ఇదంతా ఆ సారంగధర్రావు గారు ఆడిన నాటకం. ఇప్పటికే మీ కుటుంబంలో మీ అమ్మా నాన్న ఆ సారంగధర్రావు గారి కుట్రకు బలైపోయారు. సరోజ, చెప్పనే తాత, ఎందుకు ఆపుతావు? గతం విని ఇప్పుడు చేయగలిగిందే ఉంది. అమ్మా నాన్న అస్థికల్ని గోతిలో పాతి పెట్టినంత తేలిగ్గా కథల్ని మరో గోతిలో పాతి పెట్టలేవుగా. పోనీ నువ్వైనా చెప్పు తాతయ్య. ఏ బినామీ ఆస్తుల కోసం సూర్యం బలైపోయాడు, ఆ పొలాన్ని పేదలకు పంచడం కోసం మీ అమ్మా నాన్న కూడా బలైపోయారు బాబు. సూర్యాన్ని కోర్టు దగ్గర చంపితే మీ అమ్మా నాన్నని మన ఇంటి ముందే చంపారు. ఈ కథ నీకు తెలిస్తే అసలే ఆవేశపరుడివి. పసితనంతో వాడి మీదకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటావని భయపడ్డాను. ఆ దుర్మార్గుడి చూపు మీ మీద పడకూడదని జాగ్రత్త పడ్డాను. కానీ మీ బావ ఉద్యోగరీత్యా మళ్ళీ ఈ తరంలో మీ అక్క నువ్వు వాడి దృష్టిలో పడ్డారు. 1000 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వాన కూలిపోతుందని నువ్వే చెప్పేవాడు కదా తాతయ్య. ఆ రాబందు సారంగధర్రావు అనుకో, గాలి వాన నీ మనోడు అనుకో. నాకు ఏమీ తెలియకుండానే ఆ పేదవాళ్ళతో చేతులు కలిపాను. నన్ను అమ్మా నాన్న లేని అనాథం చేసింది వాడే అని తెలిసాక వాడిని ఎందుకు విడిచిపెడతాను? కోర్టులో అద్భుతమైన సాక్ష్యం చెప్పి మీ మీద కేసు రాకుండా చూశాం సార్. నాకేం బహుమతి ఇస్తారు? మరణ శిక్ష. అవునరా మైనర్, నువ్వు తప్పించుకొచ్చినంత మాత్రాన నేను ఆ కేసు నుంచి బయటపడను కదా. ఆ లేబర్ మళ్ళీ కోర్టుకొచ్చి సూర్యంగాడి హత్య గురించి సాక్ష్యం చెబుతారు. అందుకని నేను నిన్ను హత్య చేసి ఆ కేసు లేబర్ మీద పెడతాను. అప్పుడు వాళ్ళ సాక్ష్యం చెల్లదు. ఎలా ఉంది ఐడియా? చండాలంగా ఉంది. నువ్వు చస్తావు కనుక మీరు మునిగిపోతారు కనుక ఆ రోజు మాధురి దొంగిలించిన ఫైలు తగలబెట్టలేదు, నా చేతికి చిక్కింది. అది తీసుకుని కోర్టుకు అప్పగిస్తే నీ పని డబుల్ క్రాసింగ్ మొదలు పెట్టావా మైనర్? నేను కబుర్లు చెప్పి పైకి రాలేదు, కత్తులు దూసి పైకొచ్చాను. చీటింగ్ చేసిన వాళ్ళని చించి పారేయడం నాకు అలవాటు. ఆ ఫైల్ ఎక్కడుందో చెప్పి ప్రాణాలు కాపాడుకుంటావా లేక చస్తావా? ఎక్కడో చెప్తే నన్ను ఇక్కడే చంపేస్తావు. అక్కడికి నన్ను తీసుకువెళ్ళు. ఎక్కడ? చెప్తాను. కృష్ణాపురంలో దాచాను. ఓకే రైట్. ఆ చంద్రంగాడి ఇంటి మీద పడి దొరికిన వాళ్ళని దొరికినట్టే నరికి పారేయండి. పద, మనం కృష్ణాపురం వెళ్దాం. మీ అక్కకు చేసిన ద్రోహానికి దేవుడు నాకే శిక్ష విధించాడు. తొందరగా కృష్ణాపురం వెళ్ళు, సారంగధర్రావుని ఉరికంబం ఎక్కించు. చంద్రబాబు, ఆ సారంగధర్రావు మీ వాళ్ళందరూ చంపని మనుషులు పంపాడు బాబు. అలాగా? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.
కదిలారో కాల్ చేస్తాను. మైనరు, నిన్ను 100 ఎకరాలకు ఓనర్ చేస్తాను రా. ఆ ఫైల్ ఇవ్వరా? ఇస్తే చంపేస్తావు. నీకు 10 లక్షల క్యాష్ ఇస్తాను రా. నువ్వు ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోరా. రేయ్, నాకేం కర్మరా? ఈ ఫైలు పోలీసులకి ఇస్తే నిన్ను ఉరి తీస్తారు. అప్పుడు నీ 1000 ఎకరాలకి నేనే ఓనర్ని రా. నీ అబ్బా, నీకు 1000 ఎకరాలు కాదు కదా, నువ్వు చచ్చిన తర్వాత 6 అడుగుల స్థలం కూడా దొరకకుండా చేస్తాను. వాళ్ళ సమాధుల దగ్గర ఇక్కడే గోరి కట్టాలరా. ఆగండి, రక్తపాతం మనకొద్దు. సాక్ష్యాధారాలతో వీన్ని న్యాయస్థానానికి అప్పగిద్దాం. షణ్ముగం హత్య కేసులో ముద్దాయిగా పేర్కొనబడిన శ్రీధర్ని నిర్దోషిగా విడుదల చేయడమైనది. ఎన్నో హత్యలకు కారణభూతులైన సారంగధర్రావు మైనర్ బాబులకు ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించడమైనది. సారంగధర్రావు ఇన్ని సంవత్సరాలుగా అనుభవిస్తున్న బినామీ భూములన్నీ ఎవరి పేరు మీద ఉన్న భూముల్ని వాళ్ళు అనుభవించవచ్చని తీర్పు చెప్పడమైనది. బావగారు, బినామీ పేరులతో ఉన్న భూమి పేద రైతులకు పంచడం జరిగింది. ఇక నుంచి దున్నేవాడితే భూమి. మా అక్కకి స్త్రీధనం కింద ఇచ్చిన భూమి మీరు దున్నుకుంటేనే దక్కుతుంది. ఎంతటి ఉద్యోగస్తులైనా మీరు నాగలు పట్టక తప్పదు. అలాగే నాగలు పట్టకపోతే